హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ అయితే చేశానండి. యాక్చువల్లీ రెసిపీ అంటే అందరికీ ఇష్టం ఉంటుందండి. నేను ఎప్పటి నుండో అనుకున్నాను ఇది ఒక రెసిపీ చేసి డైలీ బ్లాగ్ పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాను. అది ఫైనల్లీ ఈరోజు కుదిరిందండి. ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పూజ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేశామండి. బ్రేక్ఫాస్ట్ మల్టీగ్రెయిన్ దోశ అయితే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే మీ ముందుకు పానీపూరితో వచ్చేసానండి. మీలో ఎవరెవరికి పానీపూరి అంటే ఇష్టమో ప్లీజ్ కామెంట్. అండ్ అలాగే నేను ఇంట్లోనే ఈజీగా పానీపూరి ఎలా చేయాలో చూపిస్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం అయితే ముందుగా నేను బఠానీ ఉంటుంది కదండి, నేనైతే ఓవర్ నైట్ అనేది సోక్ చేశానండి. అండ్ నెక్స్ట్ డే నేనైతే కుక్కర్లో పెట్టానండి. మనకు 7-8 విజిల్స్ అయితే రావాలి అండి. సో నేనైతే కుక్కర్ పెట్టేశాను. ఆ లోపు నేనైతే రసం చేస్తున్నానండి. చూడండి, దీనికోసం అయితే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, మిరియాలు అండ్ బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదండి, అండ్ మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఇవన్నీ వేసేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ నేనైతే పుదీనా వేసాను అండ్ మిరియాలు కూడా వేసాను. బ్లాక్ సాల్ట్ ఒక 1 టీ స్పూన్ కూడా పట్టదండి, కొంచెం వేసుకోండి అంతే. కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోండి. సో మనకైతే రసం అయితే టేస్ట్ అద్దరిపోతుంది. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. సో మనకు పేస్ట్ అలా వస్తే సరిపోతుంది. సో నేను చింతపండు కూడా ఒక 2 అవర్స్ ముందైతే నానబెట్టానండి. చింతపండు నానితే మనకు ఈజీగా వస్తుంది టామరిండ్ పల్ప్ వచ్చేసి. సో నేనైతే టామరిండ్ అయితే ఇలా తీసుకున్నానండి. సో ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదండి, అది కూడా మనం ఈ టామరిండ్ వాటర్లో యాడ్ చేయాలి. మనము ఇది పట్టుకున్న మిక్స్చర్ అనేది టామరిండ్ వాటర్లో కలపాలి. సో ఇంకొన్ని వాటర్ కూడా పడతాయండి. మీ రుచికి తగ్గట్టుగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇది అయితే అసలు టేస్ట్ అయితే అద్దరిపోతుంది. అసలు మీకు ఇంకా స్పైసీ కావాలి అంటే మిరియాలు ఇంకెక్కువ వేసుకోవచ్చు. అండ్ అలాగే దీనికి ఆలుగడ్డ కూడా వేయాలండి. సో నేనేం చేశాను అంటే ఒక 3-4 విజిల్స్ వచ్చాక లిడ్ ఓపెన్ చేసి అందులోనే ఆలు వేసానండి. సో మనకు పని తొందరగా అయిపోతుంది. డబుల్ అంటే మళ్ళీ మనకు వర్క్ ఎక్కువైపోతుంది. సో మనము బఠానీ పెట్టాలి, కుక్కర్ చల్లారాలి, అది తీయాలి, మళ్ళీ ఆలు వేయాలంటే టైం టేకింగ్ కదండి. సో ఒక 3-4 విజిల్స్ వచ్చాక మళ్ళీ మనం ఆలు వేసి ఇంకొక 3-4 విజిల్స్ ఇచ్చాము అంటే మనకి ఇలా మెత్తగా బాయిల్ అయిపోతుందండి. సో మనము స్మాషర్ యూస్ చేసుకొని మెత్తగా ఇలా స్మాష్ చేసుకోండి. లేదు మీకు ఇంకా కొంచెం పలుకుగా ఉండాలి అంటే మరీ మెత్తగా కాకుండా జస్ట్ పల్క్లా ఉండేటట్టుగా జస్ట్ లైట్గా స్మాష్ చేసుకోండి. కొందరికి అలా ఉంటే ఇష్టం ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళకైతే మెత్తగా ఉండాలండి. సో నేనైతే ఇలానే చేస్తాను. లేదు కొంచెం పల్క్గా ఉండాలి అంటే కొంచెం లైట్గా స్మాష్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక టమాటా వేసుకోండి. బాగా పుల్లగా ఉంటే 1 వేసుకోండి, లేదు నార్మల్గా ఉన్నదంటే 2 వేసుకోండి. వేసాక అందులోనే కొంచెం పుదీనా, సాల్ట్, కారము, బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదండి, అవి కూడా వేసి బాగా ఫ్రై అయ్యేలా ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకు రెడీ అయిపోయినట్టే అండి. సో మనం ఇప్పుడు బాయిల్ చేసుకున్నాం కదా బఠానీ అండ్ ఆలు, అది కూడా మిక్చర్ మనం ఇందులో యాడ్ చేయాలి. చూడండి ఎంత బాగా వస్తుందో. సేమ్ మన బయట పానీపూరి బండి మీద తింటాం కదండి రగడ, సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నేనైతే కొంచెం బాయిల్ పప్పు అవన్నీ వేసాక నేను ఇప్పుడు మనం రసం చేసుకున్నాం కదండి, అదొకటి క్లిప్ మిస్ అయ్యింది. అది కూడా కొంచెం రసం వేసి బాయిల్ అయ్యాక మనం రుచికి సరిపడా కారం కూడా వేసి చేస్తే అస్సలు అయితే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీరతో వేయండి. అండ్ నేనైతే ఇప్పుడు పానీపూరి చేస్తున్నానండి. సో నేనైతే పానీపూరి చేయడం అయితే కుదరలేదు. మీకు మళ్ళీ స్పెషల్ వీడియో మన ఇంట్లోని హోమ్మేడ్ పానీపూరి కూడా చూపిస్తాను. అండ్ పూరీలు ఎలా హోమ్మేడ్ చేస్తారో మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే బయట తీసుకున్నవి అయితే మేము పానీపూరితో అయితే కానిచ్చేస్తున్నామండి. సో మీకు పానీపూరి ఓన్లీ పూరి
ఇంట్లో కావాలి అంటే మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అండ్ చూడండి ఎంత బాగా పొంగిందో పానీపూరి అయితే, అస్సలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. సో దీనికైతే నేను చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకున్నాను, లెమన్, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ ఫైనల్లీ మేమైతే తినేస్తున్నాము. మీకు కూడా కావాలా పానీపూరి? ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. అస్సలు టేస్ట్ అయితే సేమ్ మనం బయట తిన్నలాగానే ఉంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. సో పానీపూరి కావాలా మీకు కూడా? సో ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ చూడండి రగడా కూడా నేను చేసి చూపించాను కదా. సో నేను ఎలా చేశానో మీరు అలానే చేసుకోండి. అస్సలు టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఆహా! బయట దొరికే పానీపూరి కన్నా ఇలా ఇంట్లో సింపుల్‌గా చేసుకొని, హెల్తీగా చేసుకొని తినడం చాలా బెటర్ కదా అండి. ఇంట్లో అందరమైతే పానీపూరి తినేసి మా దగ్గరలో ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. సో నా నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తానండి. ఇంకా ఎడిట్ చేయలేదు. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే షేర్ చేయండి. మీ యొక్క షేర్ అనేది ఇంకొంచెం నా ఛానల్‌కి అయితే గ్రో వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.